ఈరోజు ఈ కార్యక్రమంలో మనలను ఉద్దేశించి ఈ ప్రత్యేకమైన అంశమును ఉద్దేశించి మనతో మాట్లాడబోవారు రెవరెండ్ ఎస్ మనోహర్ ప్రదీప్ గారు. ఈరోజుటి కార్యక్రమంలో మొదటి ప్రశ్న అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో దేవాలయం విషయంలో, పన్ను విషయంలో కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించమని జవాబిచ్చారు. దీనిని ఎలా చూడవచ్చు, ఎలా మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి కాస్త వివరించగలరు? చాలా మంచి ప్రశ్న, చాలా లోతైన ప్రశ్న. ఈ యొక్క సంఘటన ఈ ప్యాషన్ వీక్లో జరిగినట్టు ఆ యొక్క లేఖన భాగాలు మరి మనకి తెలియచేసాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మరి అక్కడున్న ఈ యొక్క శాస్త్రులు, అక్కడున్న ఈ హేరోదీయులు ఎలాగైనా సరే ఆ యొక్క వ్యక్తిని లేదా యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీదకి ఎక్కకుండా ప్రయత్నం చేసినట్టు చాలా లోతైన అర్థము అక్కడ దాచబడి ఉన్నది. మనము అనుకుంటాము ఇది కేవలము ఆ పన్ను ట్యాక్స్ విషయంలో అని అనుకుంటాం, కానీ దీని యొక్క మూలాలు మరి పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో 12వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నాయి. మోషేకు దేవాది దేవుడు నిర్దోషమైన ఆ యొక్క గొర్రెని మరి తీసుకొని, ఏడాది గొర్రెపిల్లను తీసుకొని వధించి ఆ యొక్క మరణపు దోతని దాటిపోయేలాగా ఆ ద్వారబంధాలకి దాన్ని చంపి ఆ రక్తాన్ని పోయడము మరి చెరడము చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇంకొన్ని దినాలలో శిలువ మీద ఆ రక్తము కార్చి మరణము చెంది ఈ యొక్క మరణపు ముళ్ళు విరగ్గొడదాం, ఈ యొక్క మనుషులకి ఈ యొక్క శాపాన్ని విరగ్గొడదాం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాడో, సాతానుడు ఒక పక్క ప్రణాళికతో ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఈ యొక్క రెడెంప్షన్, ఈ యొక్క పాప విమోచనను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడున్న ఫారిసీలను, అక్కడున్న ఈ యొక్క హేరోదీయులను ఉసుకొలిపి మరి ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఒక దోషభరితుడిగా చేయాలని అక్కడ సంకల్పించాడు. ఎలాగైనా ఇరుకులో పెట్టాలి. అడిగారు, మేము కైసరికి పన్నుచుట న్యాయమా, దేవుడికి పన్ను కట్టుట న్యాయమా అని అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కైసరికి కట్టండి అని అంటే వెంటనే ఇక్కడున్న ఈ యొక్క యూదులతో ప్రాబ్లం వస్తుంది. అలాగే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాది దేవుడికి ఇవ్వండి అని చెప్తే అక్కడ ఏలుబడి చేస్తున్న కైసరికి ప్రాబ్లం వస్తుంది. ఎలాగో ఒకలాగా మరి ఇరుక్కుపోతాడు గనక ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఎలాగైనా దోషభరితుడిగా చేసి శిలువ ఎక్కకుండా సాతానుడు పెద్ద ప్రణాళిక రచించాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు చాలా తెలివిగా ఏం చేశారంటే, ఒక యొక్క నాణ్యాన్ని తీసుకొని రమ్మని ఆ యొక్క నాణ్యాన్ని చూపించి ఆ యొక్క నాణ్యం మీద ఉన్న ఎవరి ఫోటో అని, ఎవరి బొమ్మని తిరిగి అడగడం జరిగింది. అడిగిన వెంటనే వారు చెప్పారు కైసరిది. అయితే మనకు తెలియనిది ఇంకో హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉన్నదండి. ఆ కాయిన్ మీద ఒకవైపు అయితే ఈ యొక్క కైసరు బొమ్మ, వెనకాల ఏమని రాసి ఉంటుందంటే సీజర్ ద డివైన్, అంటే కైసరు మరి ఒక మహనీయుడు, ఒక యొక్క దేవాది దేవుడితో సరిపోయిన వాడు, ఇతను మహోన్నతుడు అనేటువంటి సందర్భంతో కూడిన ఈ యొక్క పదాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కైసరివి అలాగే మరి దేవాది దేవునికి ఇవ్వాలని చెప్పడం ద్వారా ఏం చేశారంటే, ఒక పక్క ఈ యొక్క కైసరు బొమ్మ ఉంటే ఈ కైసరు ఏమని చెప్పుకునేటువంటి వాడు, నేనే దేవుణ్ణి, మీరందరూ నన్నే ఆరాధన చెయ్యాలి. అయితే వెనకాల ఎప్పుడైతే డివైన్ అని ఉన్నదో అక్కడున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఈ యొక్క కైసరు డివైన్ కాదు. ప్రపంచంలో సృష్టిలో ఒకే ఒక్క డివైన్, ఒకే ఒక్క పరిశుద్ధుడు, ఒకే ఒక్క మరి యొక్క నీతిపరుడైన రాజు నేనే. సో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, కైసరువి కూడా దేవుడికే చెందాలి, అవతల పక్క దేవాది దేవుడు కూడా దేవునికే చెందాలి. అందుకే మనం ఉంటుంటాం,
సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే కలుగునగాక. సో ఆ రోజు ఆ యెరూషలేము దేవాలయంలో చాలా మంది ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మెసేజ్ ని కన్వే చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ కుతంత్రాన్ని బట్టబయలు చేసి అక్కడున్న ప్రజలకి ఒక రకమైన సందేశాన్ని నేను అందించాలి. సో కైసరువి కైసరు ఇవ్వడం అంటే కైసరు డివైన్ కాదు, నేనే డివైన్. అండ్ అట్ ద సేమ్ టైం దేవాది దేవుణ్ణి కూడా నేనే. కాబట్టి కంప్లీట్ గా మనకున్న సమస్తము కూడా దేవాది దేవుడికే చెందాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ మాటని పలకడం జరిగింది సార్. ఎక్సలెంట్. చాలా మర్మంతో కూడినటువంటి ఆ విషయాన్ని మీరు తెలియజేశారు. అదేవిధంగా రెండవ ప్రశ్న, మరియా యేసుక్రీస్తు పాదాలని అచ్చ జటామాంసితో అభిషేకించినది ఎందుకు? దీనికి గల ప్రాముఖ్యత ఏమిటి? ఇది ఒక ఆచారమా లేక ఆ సందర్భాన్ని బట్టి ఆమె చేసిందా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న, లోతైన ప్రశ్న. ఈ సువార్త భాగాల్ని కానీ మనము గమనించగలిగినట్లయితే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని 3 సార్లు మరి అభిషేకించినట్టు మనం చూస్తాం. ముందు మరి మొట్టమొదటిగా పాపాత్మురాలైన స్త్రీని మనం చూడవచ్చు లోక ఆ యొక్క సువార్త భాగంలో. తర్వాత యోహాను సువార్తలో ఈ బెతనియాకి సంబంధించిన మరి అభిషేకించింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బెతనీ ప్రాంతంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు మరి ఒక స్త్రీ వచ్చి అభిషేకించడం జరిగింది. అయితే మరియా చేసింది ఏమిటి అని అనగానే మనకు ఇప్పటికే బాగా మెటీరియల్ ఉన్నది, చాలా సార్లు మనం ధ్యానము చేశాం. మరియా మరి ఎప్పుడైతే మరి అభిషేకించిందో మరి వెంటనే అక్కడ జరిగిన విషయాలు మనం చదువుకున్నాం. కానీ ఇందులో కూడా చాలా లోతైన మర్మం ఉన్నది సార్. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మరి మరియా చేసినది అది ఒక ప్రొఫెటిక్ ప్రవచనతో కూడుకున్న క్రియ చేసింది. దేవాది దేవుడికి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు అనాయింటెడ్ వన్, అభిషేకించబడిన వాడు. రానయ్యన దినాల్లో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఉంటది. ఆయన అభిషేకించబడి భూలోకానికి తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలను మనం చూడవచ్చు. ఎలాగంటే మొట్టమొదటిగా ఈ యొక్క మరియా మరి ఎక్కడ ఉన్నది? బెతనీ అనే ప్రాంతంలో ఉన్నది. ఈ బెతనీ అనే ప్రాంతము ఒక రకంగా తృణీకరించబడిన ప్లేస్ అండి. ఈ బెతనీ అంటే హీబ్రూలో ప్లేస్ ఆఫ్ ద పూర్. ఆ ప్రాంతంలో ఎక్కువ కుష్ఠరోగులు ఉండేటువంటి వారు. అందుకే సీమోను ఎక్కడున్నాడంటే బెతనీలో ఉన్నాడు, నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క మనం ఇటువంటి పరిస్థితులు గమనించవచ్చో వెంటనే మనకు అర్థమైపోతుంది ఈ కుటుంబము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించింది. ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు విందుని ఏర్పాటు చేశారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో. సో ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే వాస్తవంగా ఆ రోజుల్లో హిమాలయాల నుండి అచ్చ జటామాంసి ఆ మొక్క నుండి ఆ యొక్క పెర్ఫ్యూమ్ను తయారు చేసి ఆ బెతనీ ప్రాంతానికి తీసుకుని రావడము, అక్కడ కొనుక్కోవడము చాలా హైలీ ఇంపాసిబుల్. అయినప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గరున్న కొంచెమైనా సొమ్ముని లేదా తన దగ్గరున్న కష్టపడి సంపాదించిన సొమ్ముని ఏం చేయగలిగిందంటే తన సొంత ఖర్చులకి వాడుకోలేదు, కానీ ఈ పెర్ఫ్యూమ్ కొనడానికి ఉపయోగించింది అచ్చ జటామాంసి. ఇంకా మనం లోతుగా గమనిస్తే ఆ రోజుల్లో ఈ యొక్క ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ తల్లిదండ్రుల నుండి పిల్లల నుండి మనవలకి ఎలాగెళ్తుందంటే ఏదైనా ఒక భూమి రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ, ఇది మాత్రమే. అయితే ఆ రోజుల్లో మనం గమనిస్తే మార్కు సువార్తలో ఉన్నది చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మరి ఏం చేసిందంటే ఆ యొక్క మరి జారిని ఆ బుడ్డిని పగలగొట్టింది. పగలగొట్టడం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆఖరి బొట్టు వరకు ఇది ప్రభువుకే చెందాలి. ఇంకా మనం లోతుగా గమనించగలిగినట్లయితే ఈ బుడ్డి ఎవరికి చెందినది అని కూడా మనం ఆలోచించాలి. ఈ హిస్టారికల్ గా ఒకసారి మనం గమనించగలిగినట్లయితే ఆ రోజుల్లో మరియకి, మార్తకి, లాజరుకి పూర్వీకుల నుండి ఒక జార్ రావడం జరిగింది. అది అతి ప్రశస్తమైనది. ఈ రోజుల్లో మనం కూడా మా పూర్వీకులది దాచుకున్నాము, మా తల్లిదండ్రులది, మా యొక్క తాతల గారులది దాచుకున్నామని ఉంచుకుంటాం. అది బాగా ఇష్టమైతే మనం ఉంచుకుంటాం. ఈ మరియకు కూడా బాగా ఇష్టమైన జార్ ఇంట్లో ఒకటి ఉండేది. అయితే బాగా ఇష్టమైన ఆ యొక్క బుడ్డిని ఏం చేసిందంటే
పగలగొట్టడానికి సిద్ధపడింది. ఆ యొక్క మరి సంపూర్ణంగా దేవుడికి తనకి ఇష్టమైనది ఇవ్వడానికి సిద్ధపడింది. ఇంకా లోతుగా గమనించగలిగినట్లయితే మరియా మరి ఏం జరిగిందంటే ప్రవచన పూర్వకంగా ఏం చేసిందంటే రానయ్యున్న దినాలలో అభిషక్తుడు నా ప్రభువని సాదృశ్యంగా ఒక ప్రవచన పూర్వకంగా ఈ యొక్క క్రియ చేసినట్టు లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. నిజంగా చాలా గొప్ప మర్మంతో కూడిన సమాధానాన్ని అందించారు పాస్టర్ గారు. మూడవ ప్రశ్న, ప్రభువారు లాజరును 4వ దినమున మరణము నుండి లేపటం జరిగింది. వాక్య భాగములు ప్రభు ఆలస్యం చేసినట్టు వ్రాయబడి ఉంది. ఎందుకు ప్రభువారు ఆలస్యం చేశారు? ఈ యొక్క ప్రశ్న కూడా చాలా ఈ యొక్క లోతైన మర్మంతో కూడినది అయ్యారు. చెప్పండి. ఎందుకు మనం ఈ యొక్క మర్మాన్ని ఆలోచన చెయ్యాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కూడా మనము ఈ యొక్క సంస్కృతికి సంబంధించినవి ఆ యొక్క ప్రజల యొక్క భావాలు, వారి మధ్యలో ఉన్న ఈ యొక్క భేదాలు ఇవన్నీ కూడా మిళితమయ్యి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అన్నీ రాయబడలేదు. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క లాజరు ఉన్న స్థలంలోనే ఉన్నారు. ఆ రోజుల్లో ఈ యొక్క సమాధి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే ఆల్రెడీ యూజ్డ్ సమాధి అయితే ఒక రేటు, కొత్త సమాధి అయితే ఒక రేటు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించిన కుటుంబము ఈ యొక్క మరియా మార్తా లాజరు కుటుంబం. అయితే స్టార్టింగ్ లోనే ఉంటది, నువ్వు ప్రేమించిన వాడు చనిపోయాడు. మరి అర్థం చేసుకోవాలి శ్రోతలు, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, అయినా మనకి కష్టాలు వస్తాయి. ప్రేమించిన వాడే చనిపోయాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో డైరెక్ట్గా కొన్ని మాట్లాడారు, కానీ కొన్ని సందర్భాల్లో సాదృశ్యంగా మాట్లాడారు. అంటే ఆయన చేసి చూపించారు. అంటే ఆల్ ద టైం ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు. ప్రార్థనతో బోధించాడు, క్రియలతో బోధించాడు, ఆ యొక్క మర్మాలు చెప్పి బోధించాడు, ఆ యొక్క ప్రసంగాలు చేసి బోధిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకున్నట్టయితే ఈ యొక్క యోధా మత సాంప్రదాయాలలో ఒక లోతైన సాంప్రదాయం ఉండేటువంటిది. ఏమిటి ఆ లోతైన సాంప్రదాయం అంటే బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఆ మిడ్రాష్ అలాగే మిష్నా అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆ యొక్క లేఖనాల మీద అనువాదాలు. ఈ అనువాదాలు కానీ లోతుగా మనం అర్థం చేసుకుంటే ఈ యోధా మత సాంప్రదాయం మనకు బాగా అర్థమవుతుంది. ఈ యోధా మత సాంప్రదాయంలో వారు పుట్టి పూర్వోత్తరాల నుండి ఏమని వారు నేర్చుకున్నారంటే ఒక మనిషి కానీ చనిపోతే ఆ యొక్క మనిషి యొక్క ఆత్మ ఖచ్చితంగా 3 దినాలు ఆ చుట్టుపక్కలే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు అని వాళ్ళు బలంగా నమ్మేటువంటి వారు. ఆ రోజుల్లో గమనిస్తే పాత నిబంధన కాలంలో కూడా అనేక మంది చనిపోయి లేపబడ్డారు. ఉదాహరణకి షోనేమీరాలి కుమారుడు, సారేపతు విధవరాలి కుమారుడు, వీళ్ళందరూ లేపబడ్డారు. కానీ వాళ్ళందరూ 3 రోజుల కన్నా ముందే లేపబడ్డారు. అయితే ప్రపంచంలో కని విని ఎరుగని రీతిలో లాజరు లేపబడ్డాడు. అంటే ఏంటి? 3 దినాల తర్వాత లేపబడ్డాడు. ఇందులో అర్థం ఏంటంటే బాగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క యోధా మత సాంప్రదాయం ప్రకారము లాజరు చనిపోతే చుట్టుపక్క ప్రజలందరూ ఏమని ఆలోచిస్తున్నారు? చనిపోయాడు. 3 రోజులు లాజరు ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజుల్లో కానీ వెంటనే లాజరును లేపితే ఆయన మహిమని గుర్తించరు. ఏమనుకుంటారు? 3 రోజులు ఆత్మ ఇక్కడే ఉంది, ఆయన వచ్చి శరీరంలో మళ్ళా ఆత్మను పెట్టేశాడు, లేచాడు, అందులో గొప్పదనం ఏముంది అని ఆయన మహిమను గుర్తించరు. కావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే దేవాది దేవుడుగా ఉన్న నేను దేన్నైనా చేయగలను. ఐ ఆమ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. నేను సమస్తానికి కారణాన్ని, నేనే ఆది సంభూతుణ్ణి, నాకు మరణం మీద జీవం మీద నాకు అధికారము కలిగి ఉందని, నాకు ఈ సంప్రదాయాలతో పని లేదు. నా నామము
దేవాది దేవుని నామము అన్ని నామముల కన్నా పై నామము. సో అటువంటి వాడిని నేను కాబట్టి నాకు మీరు 3 రోజుల్లో ఆత్మ ఇక్కడే ఉంటుంది మీ సాంప్రదాయాలు కాదు కాబట్టి దేవాది దేవుడిని అనే నేను 4వ దినం 5వ దినం ఎప్పుడైనా నేను ఒక మనిషిని తిరిగి లేపగలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క లాజర్ని ఏం చేశాడంటే 4వ దినాన్ని తిరిగి లేపి ఆయన ఏం చేశాడంటే అక్కడున్న ఆ యొక్క సిద్ధాంతాలని ఆచారాలని పారంపాచార్యాల్ని కొట్టిపాడేశాడు. బ్రేక్ చేసి ఏం చేశాడంటే నేను ఆది సంభూతుడిని, నేను సృష్టికర్తనని ప్రజల ముందు, అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడంటే లాజర్ని లేపక ముందు నా ప్రార్థన వినినందుకు ఈ చుట్టూ ఉన్న ప్రజలు వారు చూసి దేవుణ్ణైనా నేను నమ్మాలి ప్రభు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసినట్టు మనం గమనిస్తాం. కాబట్టి దేవాది దేవుడు ఆ క్రియ చేయడం ద్వారా ఆ పారంపాచార్యాల్ని కొట్టేశాడు, ఆ సిద్ధాంతాలని కొట్టేశాడు, ఆ నమ్మకాలని కొట్టేశాడు. కాబట్టి ఆ లోతైన మర్మాన్ని మనం అర్థం చేసుకుంటే దేవాది దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్సలెంట్. ద 4th ప్రశ్న, ప్రజలు జయప్రవేశం దినమున హోసన్నా హోసన్నా అని కేకలు వేసిరి, ఎందుకు? దీనికి గల కారణం? ఈ మధ్యకాలంలోనే 2 రోజుల క్రితమే మనం ఈ యొక్క మరి పామ్ సండేని జరుపుకున్నాము. బెంగళూరు పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఈ పిల్లలు హోసన్నా హోసన్నా అని మరి తిరగడం జరిగింది. ఇది మనము హిస్టారికల్ గా ఆలోచన చేయాలి. ఈ యొక్క మరి చారిత్రాత్మకంగా మనం ఆలోచన చేయాలని అంటే మనకి కొంత చరిత్ర మంచి కొద్దిగా తెలియాలి. యెరూషలేము దేవాలయానికి 12 ఎంట్రన్స్లు ఉంటాయి. ఈ యెరూషలేము దేవాలయానికి 12 ఎంట్రన్స్లు ద్వారాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 12 గోత్రీకులకి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే యెహెజ్కేలు 44వ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవచిస్తాడు, ఈ యొక్క రాజు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గోల్డెన్ గేట్ లో నుండి లోపలికి వెళ్తాడు. అయితే గోల్డెన్ గేట్ అని రాయబడలేదు కానీ అక్కడ ఈస్టర్న్ గేట్ అని ఇంగ్లీష్ లో రాయబడ్డ, తూర్పు వైపున ఉన్న ద్వారము. తూర్పు వైపు ఉన్న ద్వారమును నుండి యేసుక్రీస్తు ప్రభువారు బెతనీ నుండి యెరూషలేము దేవాలయంలోనికి ఆ ప్రాంతంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అక్కడ ప్రజలు ఏం చేశారు, ఆ మట్టలు వేశారు, ఖర్జూరపు మట్టలు, కొంతమంది బట్టలు వేశారు, హోసన్నా హోసన్నా అని అరిశారు. అయితే తెలుగులో అనువాదం నేను చూశాను, తెలుగులో ఏమని ఉన్నదంటే కేకలు వేసిరి అని ఉన్నది. అయితే మరి కేకలు వేసిరి కాదు, వాస్తవంగా వారు కేకలు పాట. ఏమిటి ఆ పాట అంటే కీర్తనల గ్రంథము 118వ కీర్తన 25, 26 వచనాల్లో వాస్తవంగా హోసన్నా హోసన్నా అని మనం అరిచాము, మన పిల్లలు అరిచారు, నవ్వుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో పరిస్థితి ఎంటైర్ ఆపోజిట్ గా ఉండేటువంటిది. ఎలాగైతే మనల్ని ఈ బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారో, అన్ని చోట్ల అన్ని దేశాలని అన్ని ప్రాంతాలని కైవసం చేసుకున్నారో, వారి ఆధిపత్యాన్ని వారు చెలాయించారో, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం కూడా అదే మైండ్ సెట్ తో ఉండేటువంటిది. అంటే ప్రతి దేశం మీదకి వెళ్ళడము, దాన్ని ఆక్యుపై చేసుకోవడము, దాని మీద వీళ్ళు చలామణి చేయడము. సో ఆ రోజుల్లో ఏం జరిగింది, ఈ రోమా సామ్రాజ్యము అంటే ఇటలీలో ఉండేటువంటి ఈ రోమన్స్ ఏం చేశారంటే యూదయ ప్రాంతాన్ని ఈ క్రీస్తు పూర్వము 63 BCE క్రీస్తు పూర్వంలో ఆ పోంపే ద గ్రేట్ అనేటువంటి ఆ యొక్క మహనీయుడి చేతిలో ఉన్నప్పుడు దాన్ని మరి కైవసం చేసుకున్నారు. కైవసం చేసుకొని ఏం చేశారంటే చాలా హెవీ ట్యాక్స్ వేశారండి, చాలా హెవీ ట్యాక్స్లు వేశారు. ఈ ట్యాక్స్ వేయడం ద్వారా పేదలు చాలా నలిగిపోయేటువంటి వారు. మరలా ఏం చెప్పేటువంటి వారు, మేము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాక్స్ రొమానా అని అంటారు. పాక్స్ రొమానా అంటే మీరు మాకు ట్యాక్స్ కట్టండి, మీరు మాకు ట్యాక్స్ కడితే మేము మీకు శాంతినిస్తాం, ఈ చుట్టుపక్కల ఆ దేశాలు మీ మీద పడకుండా మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీకు సెక్యూరిటీని ఇస్తామని ఆ ఫాల్స్ పీస్ ని చూపించేటువంటి వారు. ప్రజలకేమో నిజంగానే బాహ్యంగా వారు సెక్యూరిటీ అయితే ఇచ్చారు కానీ ఆత్మకి ఇవ్వలేకపోయారు, కుటుంబానికి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే ఈ యొక్క రోమా సామ్రాజ్యము ఈ యొక్క యూదయ ప్రాంతాన్ని కవసం చేసుకుందో ట్యాక్సులు వేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎంపరర్ వర్షిప్ అంటారు. అంటే అందుకే చూడండి ఆ యొక్క కాయిన్ మీద ఏమున్నదంటే కైసరు బొమ్మ ఉన్నది. దాని ఇంగ్లీష్లో ఎంపరర్ వర్షిప్ అంటే ఆ రోజుల్లో ఏమనేటువంటి వారంటే మీరందరూ కూడా మమ్మల్నే ఆరాధించాలి. ఈ రోమన్స్ అనేటువంటి వారికి దాదాపుగా 9 మంది దేవుళ్ళండి.
ఎవరు ఆ దేవుళ్ళు అంటే మనకు తెలిసిన మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, ప్లూటో ఈ యొక్క గ్రహాల పేర్లే వాళ్ళ దేవుళ్ళు. సో ప్రజలు ఏం చేసేవారు, మాకేమో ఒక్కడే యెహోవా దేవుడు. కానీ వెంటనే ఏం చేశాడు, ఫస్ట్ ఏమో ట్యాక్స్ వేసి వాళ్ళని బాధ పెట్టారు. నెక్స్ట్ ఏమో వారికేమో ఆ యొక్క ఫ్రీడమ్ లేకుండా, లిబర్టీ లేకుండా మీరు మమ్మల్ని ఆరాధించాలి లేదా మా దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఊర్ల మీద పడడము, మొత్తం సంపద దోచుకోవడము, అలాగే రకరకాలుగా బాధ పెట్టేటువంటి వారు. అందుకనే గలిలయ ప్రాంతంలో ఉండేటువంటి వారు ఎక్కువ మంది ఆ రోజు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి జయప్రవేశం రోజున గలిలయ ప్రాంతము 2 ముక్కలుగా ఉంటుందండి, అప్పర్ గలిలీ, లోయర్ గలిలీ. అప్పర్ గలిలీ అంటే వాళ్ళదంతా కూడా మంచి ఆయిల్ బిజినెస్, బాగా వెల్తీ పీపుల్. లోయర్ గలిలీ అంటే పాప వీళ్ళందరూ కూడా చేతి పనులు చేసుకునేటువంటి వారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, మాకు మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య మమ్మల్ని కాపాడతాడు కాబట్టి హోసన్నా 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 అంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అంటే వాళ్ళ ఆత్మలు రక్షించడం కాదు, వారి యొక్క ప్రాణాలను రక్షించడం కాదు, ఈ రోమా సామ్రాజ్యం నుండి మమ్మల్ని రక్షించు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అని అరిచినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే. 5వ ప్రశ్న పాస్టర్ గారు, క్రీస్తు శిలువ మీద నుండి తన తల్లిని అలాగే తాను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడను పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అనటం జరిగింది. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏమని పిలుస్తామంటే తండ్రి అని పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని స్నేహితుడు అని మనం పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారిని భర్తగా అని బైబిల్ గ్రంథం మనకి చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేశారంటే కంప్లీట్గా ఒక నూతన వ్యవస్థని ప్రారంభించాడు. ఏమిటి ఆ నూతన వ్యవస్థ అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి ఉన్నది మరియా, తండ్రి అప్పటికి చనిపోయాడు యోసేపు. చూడండి, మనకు కూడా తల్లిదండ్రుల తరపున బంధువులు ఉన్నారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళ యొక్క సిబ్లింగ్స్కి అంటే అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి పుట్టిన పిల్లలు మనకి కజిన్స్ అవుతారు. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా మంది కజిన్స్ ఉన్నారు. అమ్మగారి తరపున కుటుంబం ఉంది, నాన్నగారి తరపున కుటుంబం ఉంది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారికే 6 సిబ్లింగ్స్ ఉన్నారు. అంటే మరియకి పుట్టిన వారు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇంకా 6 ఉన్నారు. మత్తయి సువార్తలో ఆ పేర్లు కూడా మరి మనం చూస్తాం. ఆ 6లో 2 మరి సిస్టర్స్ అంటే మరి ఆ యొక్క ఆడపిల్లలు కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడున్న ఆ ప్రాంతంలో ఆ సమయంలో ప్రజల్ని స్వస్థపరచడం మాత్రమే కాక భవిష్యత్తులో జరగబోయేది కూడా ఆయన వివేచించి ఆయన ఏం చేశారంటే సిలువ మీద ఒక నూతన వ్యవస్థను ప్రారంభించాడు. ఏమిటి ఈ నూతన వ్యవస్థ అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు బోధిస్తున్నప్పుడు అత్తకి కోడలకి పడదు, తల్లికి తండ్రికి పడదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు అని ముందుగానే గ్రహించాడు. అంటే రానయ్యున్న దినాలలో ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్, ఈ యొక్క విలువలు పడిపోతాయి. రక్త సంబంధం అని అంటాం కానీ అందులో బంధం ఉండదు, అందులో ఆ యొక్క గౌరవం ఉండదు, ఆ రక్త సంబంధంలో ప్రేమ ఉండదు, ఆ రక్త సంబంధంలో కృప ఉండదని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే మరియని తీసుకొచ్చాడు, సిలువ మీద ఉన్నాడు. మరియ పక్కనే ఈ యొక్క అతిగా ఎక్కువగా ప్రేమించిన ఈ యొక్క యోహాను ఉన్నాడు. ఏం చేశాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారు అని అనడం ద్వారా న్యూ ఫ్యామిలీ సిస్టమ్కి ఆయన ఏం చేశాడంటే ఇనాగరేషన్ చేశాడు. అంటే కొత్త ఒక నూతనమైన కుటుంబ వ్యవస్థకి, కుటుంబం అనగానే మనం ఏమనుకుంటాం, తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు అనుకుంటాం, ఇదంతా రక్త సంబంధం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద 2వ ఫ్యామిలీ వ్యవస్థ అంటే స్పిరిచువల్ ఫ్యామిలీ, రానయ్యున్న దినాలలో కుటుంబంలోనే రక్త సంబంధంలోనే వీళ్ళకి ప్రేమలు ఉండవు గనక వీళ్ళకి వేరొక కుటుంబం, ఆత్మీయ కుటుంబం ఇవ్వాలని బయలాజికల్గా వాస్తవంగా ఈ తల్లికి ఈ యొక్క వ్యక్తి కుమారుడు కాదు, అలాగే ఈ కుమారుడికి బయలాజికల్గా ఆ తల్లి కాదు. ఎవరినో ఒక తల్లిని తీసుకొచ్చి, ఎవరినో ఒక కుమారుని తీసుకొచ్చి ఇప్పుడు మీరిద్దరూ ఒక తల్లి కుమారుడు అని చెప్పడం ద్వారా ఒక కొత్త స్పిరిచువల్ ఫ్యామిలీ సిస్టమ్కి ఆయన ఏం చేశాడంటే ఇనాగరేషన్ చేసి, రానయ్యున్న దినాల్లో ప్రేమ ఉండదు గనక, చల్లారిపోతుంది గనక మీకందరికీ సంఘం ఉండాలి,
అందుకే ప్రియులారా మనకందరికి 2 కుటుంబాలను ఇస్తాడు. ఒకటేమో రక్త సంబంధం అయితే ఒకటి ఆత్మీయ సంబంధం. అందుకే కేవలం క్రైస్తవులు మాత్రమే ప్రపంచంలో ఇతరులు చూసుకోడా బ్రదర్ అని అంటాం, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అంటాం, అమ్మా వందనాలు అని అంటాం, మా స్పిరిచువల్ ఫ్యామిలీ అని అంటాం, మా స్పిరిచువల్ ఫాదర్ అని అంటాం. ఎందుకంటే వాస్తవంగా ఫాదర్ స్పిరిచువల్ ఫాదర్ ఉంటాడు కానీ మనల్ని పుట్టించిన వ్యక్తి కాదు. ఎలాగైతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ వ్యవస్థని ఏర్పాటు చేశాడో అందుకే లేఖన భాగాలు తెలియచేస్తాయి, నేను మిమ్మల్ని అనాథనగా విడవను. అందుకే చాలా మంది మనం అడుగుతా ఉంటుంటారు, నాకు ఎవరూ లేరండి. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా అలా అనకూడదు, నాకు ఎవరు లేరు అనకూడదు. దేవుడు మనకి ఆత్మీయ తల్లుల్ని ఇచ్చాడు, తండ్రుల్ని ఇచ్చాడు, అత్త మామల్ని ఇచ్చాడు, అన్నదమ్ముల్ని ఇచ్చాడు, అందరినీ ఇచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభువు ఇలా చేయడం ద్వారా ఒక నూతనమైన కొత్త ఆ యొక్క మరి కుటుంబ వ్యవస్థను ప్రారంభించి మనకందరికీ ఒక మాదిరిని చూపించడం జరిగింది. ఎందుకంటే ముందు రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ప్రభు తెలుసు కాబట్టి ఈ యొక్క వ్యవస్థను ఆయన ఫౌండేషన్ వేసినట్టు కదా, గొప్ప విషయం చెప్పారు. లాస్ట్ మరియు చివరి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధీకరించారు, దీనిని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ కూడా మరి ఆ యొక్క మరి గాస్పెల్స్ సువార్త భాగాలు మనం చూస్తే సువార్త భాగాల్ని లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ ఒక సువార్త భాగంలో ఒక విషయం ఉంటే వేరే సువార్తలో ఇదే అంశం గురించి ఎలాగ ప్రస్తావించబడింది. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి 3.5 సంవత్సరాల మినిస్ట్రీని చూస్తే 2 సార్లు దేవాలయాన్ని శుద్ధీకరించాడు. 2 పర్యాయాలు. ముందుగా కానా వివాహంలో అద్భుత కార్యం చేసిన వెంటనే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించాడు. అంటే బిగినింగ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ, స్టార్టింగ్ లోనే ఒకసారి, ఆఖరిగా 2వసారి ఇంకా కొన్ని రోజుల్లో పస్కా పండుగను ఆచరించి సిలువ మీద మరణ పునరుద్ధానము చెందక ముందు రోజు ఆయన ఏం చేశారంటే దేవాలయాన్ని 2వసారి శుద్ధీకరించారు. అక్కడ దేవాలయం అని అనగానే చాలా లోతైన మర్మం దాగి ఉన్నది. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆ సొలొమోను దేవాలయము ఎలాగుండేదంటే 4 ఛాంబర్స్ గా ఉండేది. అంటే అతి పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, యూదులు, ఆ తర్వాత స్త్రీలు, ఆ తర్వాత అన్యులు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయంలోనికి వెళ్ళారని తెలుసు. ఏ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు? స్టార్టింగ్ గా ఆ యూదులున్న స్థలమా, స్త్రీలున్న స్థలమా, పరిశుద్ధ స్థలమా, అతి పరిశుద్ధ స్థలమా అని అంటే ఈ బిజినెస్ అంతా ఎక్కడ జరిగేదంటే ఆఖరిలో జరిగేది. అంటే అన్యులు నించొని దేవాది దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రాంతంలో జరిగిన ఆ యొక్క సంఘటన. సో ఈ యొక్క ఆఖరిలో ఏం జరిగింది? ఈ యొక్క బిజినెస్ జరిగింది. ఏమిటి ఆ బిజినెస్ అని అంటే అక్కడ తెలుగులో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, రోకలు మార్చువారు అలాగే గొవ్వలని అమ్మువారు. అంటే బయింగ్, సెల్లింగ్. ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని, ఇందాక చెప్పాను, ఆ ప్రాంతాన్ని రోమీయులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ యొక్క ట్యాక్స్ సిస్టము, వాళ్ళ యొక్క కరెన్సీ దేనారై, వాళ్ళ యొక్క కరెన్సీ దేనారై. కానీ మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మీరు ఆ యొక్క కానుకని లేదా దేవాది దేవుడికి ఇవ్వవలసింది షెకెల్. అంటే యోధా మత ప్రాంతంలో, యోధా దేశంలో, యెరూషలేములో వారు వాడే కరెన్సీ ఏంటంటే షెకెల్. కానీ ఆ రోజుల్లో రోమన్ ఎంపైర్స్ ఏం చేశారు? వీళ్ళందరినీ కూడా భూస్థాపితం చేసేసి వాళ్ళ యొక్క కరెన్సీని తెచ్చిపెట్టారు. సో ఈ యొక్క కరెన్సీ ఆ యొక్క కానుక పెట్టెలో వేయడానికి మరి అది దానికి క్వాలిఫికేషన్ లేదు. సో ప్రజలందరూ ఏం చేసేవారంటే ఇక్కడికి రావడము, వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీని మరి తీసుకొని ఆ యొక్క షెకెల్ రూపంలో మార్చుకొని తీసుకుని వెళ్ళడము. సో ఆ రోజుల్లో ఏం చేశారు? స్టార్టింగ్ లో కొంత బాగానే ఉండేది. అయితే రాను రాను లక్షల మంది ప్రతి సంవత్సరము పస్కా పండుగని ఆచరించడానికి వస్తున్నప్పుడు ఇదేదో బాగుంది కదా, మనం కొంచెం మరి ఎక్స్చేంజ్ రేట్ వేస్తే ఎలాగుంటుందని ఆలోచన చేసి స్టార్టింగ్ ఒక ₹1, తర్వాత రూపాయి, అంటే మన భాషలో ₹2, ₹3. అంటే రాను రాను ఏమైపోయిందంటే ఎక్కువగా ఈ యొక్క బిజినెస్ అయిపోయింది. అంటే ఇది ఒక సిస్టమ్కి ఈవిల్, అంటే ఒక వ్యవస్థను సృష్టించేశారు. అంటే ప్రపంచంలో నుండి అందరూ వస్తారు, వాళ్ళ దగ్గర రోమన్స్ కి సంబంధించిన కాయిన్లు ఉండవు, మా దగ్గరే ఉంటాయి. కాబట్టి మీరు అందులోకి వెళ్ళి కానుక వేయాలంటే షెకెల్ రూపంలో వేయాలి, గనుక మేమే ఎక్స్చేంజ్ చేస్తామని ఏం చేశారంటే
వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళు ఎక్స్చేంజ్ రేట్ని పెంచేశారు. అంటే నాకు 100 రూపాయలు రావాల్సింది 50 రూపాయలే ఇచ్చేవారు. అబ్బో, అంత దారుణంగా వాళ్ళు మరి అక్కడ ఆ యొక్క మరి ప్రజల్ని మోసం చేసేటువంటి వారు. అలాగే గొవ్వల్ని ఇవ్వాలి. అక్కడ ఆ రోజుల్లో వ్యవస్థ ఎలాగుండేదంటే, కొంచెం బేదలైతే గొవ్వ, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక గొర్రె, బాగా బలిసిన వాళ్ళు, బాగా ఉన్నత వర్గాలకి చెందిన వారు ఒక ఎద్దు. సో గొవ్వలంటే ఆటోమేటిక్గా ఈ గొవ్వలు ఎవరికి? కేవలం పూర్ పీపుల్కే. బైబిల్ అంతా ఒకటే సెంటెన్స్ని గమనిస్తే ఒకే లైన్లో చెప్పచ్చేయగారు, ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్. అంటే బైబిల్ అంతా కూడా దేని గురించి చెప్తుందంటే బేదల పక్షాన, బేదలకే ప్రాధాన్యత. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గొవ్వల విషయంలో కూడా వాళ్ళు మోసం చేస్తుంటే, ఆల్రెడీ ఈ బేదలు అనేటువంటి వారు దే ఆర్ మేడ్. బేదలు ఎప్పుడు పుట్టరండి, బేదలు దే ఆర్ మేడ్, అంటే బేదలు తయారు చేయబడతారు, బేదలుగా మార్చబడ్డారు. ఆల్రెడీ ఈ వ్యవస్థలు ఏం చేసాయి? ఒక వ్యక్తిని బేదన చేసాయి. పాపం తన భక్తిని చాటుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వస్తే ఆ గొవ్వల్ని కొనుక్కుందామని అనుకుంటే అక్కడ మరలా ఈ బేదన ఇంకా బేదన చేస్తున్నారు. మీరు ఇంకా బేదన చేస్తున్నారు గనక ఆ వ్యవస్థను ఏం చేశారంటే, అందుకే ఇంగ్లీష్ లో ఉంటది, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ టేబుల్స్ ని తిరగదోసేసాడు. అంటే టేబుల్ ఇలా నించుంటే పడిపోతే ఇంక దానికి దేనికి ఉపయోగపడదు. అంటే ఆ వ్యవస్థను ఏం చేశాడంటే ఆయన మరి పడగొట్టేసి ఈ ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్, బేదలకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇస్తున్నానని, ఎప్పుడైతే నా మందిరము ప్రార్థన చేసుకునేటువంటిదైతే మీరేమో ఈ యొక్క ప్రాంతాన్ని ఏం చేశారంటే అది ఒక దొంగల గుహగా మార్చేశారు, అక్కడ బిజినెస్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా కోపం. యేసుక్రీస్తు ప్రభువారి మనం ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు అని అంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో అదర్ సైడ్ కూడా ఉన్నది. ఆయన కొరడా పట్టుకున్నాడు. ఒకసారి కొరడా పట్టుకుంటే మంచిదేమో అనిపిస్తుంది కూడా. సో ఈ వ్యవస్థని ఆయన రూపమాపడానికి ఆ దేవాలయాన్ని శుద్ధీకరించి ఆ బేదల్ని మరి మరలా దేవాలయంలోనికి తీసుకుని వచ్చి నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క క్రియ చేసినట్టు మనం గమనించవచ్చు. ఎక్సలెంట్.